హాయ్ హాయ్ 500 ఇయర్స్ నుంచి రామ్ మందిర్ గురించి గొడవలు అవుతున్నాయి. సో ఫైనల్గా ఇవాళ ఓపెనింగ్ అయితే అయింది. సో దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏంటంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తారు కదా. ఇప్పుడు చాలా ఫ్రీడమ్ వచ్చి ఇన్ని ఇయర్స్ అయింది. 1947 ఫ్రీడమ్ వచ్చింది అంటారు కదా. రియల్ ఫ్రీడమ్ ఇప్పుడు వచ్చింది. మన టెంపుల్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ముందు మన రామ్ మందిర్ టెంపుల్ ఉండేనా, దాని నుంచి మసీద్ పెట్టి ఎన్ని ఇయర్స్ కొన్ని ఇయర్స్ మొత్తం ఖాళీ ఇట్లా టెంట్ వేసే పెట్టిరు అనమాట రామ్ మందిర్ని. కానీ ఇప్పుడు రియల్గా ఇప్పుడు మన టెంపుల్ మన సొంతం. ఇప్పుడు మన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా, ఇది ఒక డ్రీమ్ లాగా ప్రతి తెలుగుడు ప్రతి ఇండియన్ గర్వపడే రోజు ఇది. ఎవరి వల్ల కళ నిజమైందంటారు? ఆయన పేరు నాకు తెలియదు కానీ కాదు, నరేంద్ర మోదీ మీ రీజన్, వన్ ఆఫ్ ది రీజన్ నరేంద్ర మోదీ. బట్ లాయర్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఒక లాయర్. నాకు ఆయన పేరు అంత తెలియదు, బట్ ఆయన వల్ల సాధ్యమైందంటే, ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి ట్రై చేసారు. చాలా పెద్ద లీడర్స్ చనిపోయారు, ఇట్లా చాలా మంది ప్రాణదానం ఇట్లా చేసారు. కానీ మెయిన్ రీజన్ అంటే లాయర్. ఫస్ట్ రీజన్ లాయర్, తర్వాత నరేంద్ర మోదీ, ఫస్ట్ అయితే ఆయననే. కానీ వీళ్ళందరికీ మూల కారణం అయితే మొత్తం ప్రజలు ఫస్ట్ ఎక్కువ పోరాడారు, ఎన్నో మంది ప్రాణత్యాగాలు చేశారు కాబట్టి మెయిన్ పీపుల్స్. ప్రభాస్ 50 crores ఇచ్చారంట పబ్లిక్ గురించి. సో దాని అది తెలుసు, అది ఫేక్ న్యూస్ అది. ఓకే, ఇవాళ చిరంజీవి ఫ్యామిలీ అంతా వెళ్ళింది టెంపుల్కి. సో వాళ్ళు ఏమైనా డొనేట్ చేశారంట? తెలుసు, పవన్ కళ్యాణ్ 30 lakhs డొనేట్ చేసిండు, చిరంజీవి 10 lakhs డొనేట్ చేసిండు. అది రియల్, అది తెలుసు, అది ఫాలో అవుతుంటాం కాబట్టి. అక్షయ్ కుమార్ అండ్ హేమమాలిని కూడా డొనేట్ చేశారంట. సో దాని మీద తెలీదు. ప్రభాస్ అయితే ఫేక్ న్యూస్ అని వాళ్ళ ప్రభాస్ టీం అయితే చెప్పారు. లేదు, మా నుంచి అయితే మేము ఏం డొనేషన్ చేయలేమని చెప్పారు. పవన్ కళ్యాణ్ అంటే నేను ఫాలో అవుతాం, పేజెస్ ఫాలో అవుతాం. నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి కాబట్టి ప్రతిదీ మెగా ఫ్యామిలీ నుంచి ప్రతిదీ ఫాలో అవుతాం కాబట్టి చూసినా నేను. అక్షంతలు చెందాయి. ఈరోజు ఆల్రెడీ పూజ మార్నింగ్ పూజ చేసుకొని అక్షంతలు వేసుకొని ఇక్కడ వచ్చేసినాం బయటికి. దివాళీ సెలబ్రేట్ చేసుకుంటున్నారా మరి? పక్కా కదా, ఇది కదా పక్కా మెయిన్ దివాళీ సెలబ్రేషన్ అంటే ఇది కదా.